దేశవ్యాప్తంగా 5,000-7,000 కులాలు ఉంటే అందులో బీసీ ఉపకులాలు 3,000కు పైగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 130 బీసీ ఉపకులాలు ఉన్నట్టుగా చెప్పబడతా ఉన్నాయి. సో పార్టీలకు అతీతంగా బీసీలంతా ఒకటే ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. కామారెడ్డి డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తర్వాత బీసీ రాజకీయాలు అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ నేనంటూ పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉన్నది. కాంగ్రెస్ కూడా ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లకు సంబంధించి. అందులో దాన్ని ఇప్పటికే గవర్నర్ దగ్గర పంపించింది, ఆయన పెండింగ్ పెట్టాడు. రాష్ట్రపతి దగ్గర పంపించి 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కార్యక్రమం నడుస్తోంది. ఢిల్లీకి ఇప్పటికే ఆగస్టు 5, 6 తేదీల్లో వెళ్ళే పరిస్థితి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఇంకా కుల సంఘాల నాయకులు కూడా, ఉపకులాల బీసీ ఉపకులాల నాయకులు కూడా, బహుజన కులాల నాయకులు కూడా వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ క్రమంలోనే ఇంకొక వైపు బీఆర్ఎస్ ఇంకో పేరుతోని, జాగృతి పేరుతోని కవితక్క అలియాస్ కవితక్క, ఆమె కూడా 4, 5, 6 తారీఖుల 5, 6, 7 తారీఖులో ఆమె ఒక రోజు ముందే మొదలుపెట్టి 3 రోజులు 72 గంటలు ఆమరణ నిరాదీక్ష కూర్చుంటుందని ఆమె చెప్తా ఉంది. సరే, గతం చెప్పాము, వాళ్ళు బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. 34% ఉన్న బీసీ రిజర్వేషన్లని కేవలం ఎంత చేశారు వాళ్ళు, 19% కూడా అమలు చేయలేదు, 19-21%. దానివల్ల ఉన్న రిజర్వేషన్ అమలు చేయకపోవడంలో లాస్ట్ 10 years 2,000 సర్పంచ్ పోస్టులు బీసీ సమాజం కోల్పోయింది, 2,000 ఎంపీటీసీల పోస్టులు బీసీ సమాజం కోల్పోయింది, 3,000 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అంతే మొత్తం 7,000 ప్రజాప్రతినిధి పదవులు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సరే, ఇవాళ మరి బీసీ కూడా అందరూ ఎక్కువ అందుకుంటున్నారు, అందుకోకపోతే వాళ్ళకి పుట్టగద్దు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే బీసీ సంఘాలు అనుకోవటం 65% ఉన్నారని, కనీసం బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నారు. మీ 56% చూపిస్తున్న పంచాయతీ పట్లు పడితే మళ్ళీ ఇంకా తగ్గించి చూపించని చేసేది ఆల్టర్నేట్ లేదు. అందుకోసం ఉన్నదాన్ని అమలు చేయమంటున్నారు. సో ఈ 42% కాకుండా భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్లకే పరిమితం కాకుండా సో భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్లా ఇచ్చే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో రాజకీయ పార్టీలు ఎంత మేరకు అమలు చేస్తాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీసీ జనాభా ఆధారంగా జనాభా దామాషా పద్ధతిలో కేటాయింపులు జరగాలి. బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ పద్ధతిలో జనాభా దామాషా నిష్పత్తులు ఇవ్వాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్తా ఉంది. సో ఏది ఏమన్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు అమలు చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇందులో కుల గణన ఆధారంగా రాష్ట్రంలో 130 కులాలని చెప్తా ఉన్నారు. సో మా లెక్క అయితే 146 కులాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎంత మట్టికి వెళ్ళారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ లెక్కల ప్రకారం చేయండి, మా లెక్కల ప్రకారం కాకుండా. సో ఇది ఏమైనప్పటికీ కూడా మరి ఉన్న పరిస్థితికి సంబంధించి 42% ఇదిగా అమలు జరిపిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఏర్పడుతుంది బీసీ వర్గాల నుంచి. సో బీసీలపై తమ పార్టీకే ప్రేమ ఉందని చెప్పే పార్టీలు 60% బీసీలకి సీట్లు ఇచ్చే విధంగా చూసి తమకు ఆచరణలో నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. బీసీలకు ఉన్నటువంటి 146 కులాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. చైతన్యం పెరిగింది, అది చెదిరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బీసీ నాయకత్వం మీద, బీసీ సమాజం మీద ఉన్నది. సో బీసీలు ఒక మీద వేదిక మీద వచ్చినప్పుడు సామూహిక ఖండంతో బీసీల సింహగర్జన చేయనంత కాలం బీసీలను విడదీసి రాజకీయ పార్టీలు పరిపాలన చేసి పబ్బం గడుపుకుంటే బీసీలు మొత్తంగా వివిధ పార్టీలు జెండాల కిందనే ఉన్నారనేది అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీసీ రాజ్యం రావడానికి ఎంతకాలం లేదనేది చెప్పక తప్పదు. పెద్దలారా, మిత్రులారా, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా తీసుకోవాలి. ఇంకా బీసీ ఉపకులాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బీసీ ఉపకులాలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అట్లా విద్యా ఉద్యోగాలు ఇచ్చే ప్రకారమే ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేయమంటున్నాము. ఆ విధంగా అన్ని కులాలకు అందేది. దాంతోపాటు అడ్వాన్స్ బీసీలు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళు తీసుకోండి. దాని తర్వాత ఎంబీసీలు 2వ వర్గం, వీళ్ళ జనాభా ఎంతో వీళ్ళు తీసుకుంటారు. అర్ధసంచార బీసీలు, కురమలు లాంటి కొన్ని ఉపకులాలు ఉన్నాయి. దివ్యకుల సాహిబ్లో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. ముస్లిమ్స్ సమాజంలో 180% వీళ్ళు ఉన్నోళ్ళలో బీసీలోనే ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సంవత్సరం పొడుగుతో సంచార జీవితాన్ని గడిపేటువంటి ఇంకా చాలామంది సంచార జాతులు ఉన్నాయి. వీళ్ళకి ఈనాటికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదు. వాళ్ళకి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం అయితే ఎవరు ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సో విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి. ఇప్పటికే బీహార్ మోడల్, తమిళనాడు మోడల్ తరహాలో తెలంగాణలో కూడా అమలు చేసి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సమాన అవకాశాల సమాజం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా బీసీలకి జెండా లేదు, ఎజెండా లేదు అంటున్నారు.
బీసీ సమాజంలో కులాల్లో ఉన్నటువంటి సమస్యలే అదే ఎజెండా. సో కాకపోతే నేను ఇప్పటికే చెప్పాను, అసలు కామన్ ఎజెండా అనేది ఒకటి ఉన్నది కాబట్టి తినడానికి ఒక 10 అంశాలు చెప్పాను ఇప్పటికే. తినడానికి తిండి 1, ఉండడానికి ఇల్లు 2, కట్టుకోవడానికి బట్ట 3, విద్య 4, వైద్యం 5, అంటే అన్నీ ఉచితంగానే, ఉపాధి మార్గాలు 6, భూమి పంపిణీ 7, రాజ్యాధికారంలో ఓటా 8, సమాన అవకాశాల సమాజం కోసం. సో 10వది భూమి పంపిణీ. వీటితో పాటు ఇంకా అదనము ప్రధానంగా అయినటువంటి సమస్యలు ఇంకేమైనా ఉంటే ఇందులో వచ్చి చేరే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యా ఉద్యోగం ఉపాధితో పాటు దానికి లోన్లకు సంబంధించి కానీ, ఇట్లా వాళ్ళకి సంబంధించి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, బీసీలకి ఎజెండా ఉంది. దాన్ని అమలు చేసే పాలక వర్గాలే లేవు. పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు, సామ్రాజ్యవాదులు పార్లమెంట్లలో, చట్టసభలలో, శాసనసభలలో, శాసనమండలిలో ఉండడం వల్ల వీళ్ళకి న్యాయం జరగట్లేదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో అందుకోసం ఈ జాతుల బిడ్డలు అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళ సమస్యలు మాట్లాడే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే తను ఆ జాతిలో పుట్టొచ్చినట్టు బిడ్డ, జాతి సమస్యలు తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో ముఖ్యంగా సంచార జాతులను కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో సంచార జాతులకు సంబంధించి వాళ్ళకి ఫెడరేషనో కార్పొరేషనో పెట్టి 1000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ఇస్తూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించి స్థిర నివాసం ఏర్పరిచి ఉపాధులు, చిన్న వ్యాపారాలు చేయించుకోవడానికి ప్రోత్సహించడం, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఒక 3-4 తరాలు చదివించి హాస్టల్స్లలో ఆ విధంగా ప్రయోజకులను చేసి సమాజ భాగస్వాములు చేయాలి. సో వీళ్ళందరూ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందింది తప్ప వీళ్ళే అభివృద్ధి చెందకుండా మేమేదో గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం అన్న చందంగా మేమేదో రేషన్ బియ్యం పంపిస్తున్నాం, దేశం అదంతటా అదే డెవలప్మెంట్ అంటే కాదు. దాని అంతటా అది కాదు. పాలక వర్గాలు, ప్రభుత్వాలు, అధికారులు ఆ విధంగా ముందుకు వాళ్ళకి సపోర్టుగా ఒక కుటుంబ పెద్దలాగా కడుపులో పెట్టుకొని కడుపును పుట్టిన బిడ్డలాగా చూసుకొని వాళ్ళని సాదుకొని వాళ్ళ ప్రయోజకులు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఉన్నదో బీసీ ఉపకులాలకు సంబంధించే కాదు, ఎస్సీలో ఉన్నటువంటి మాలమాదిగ సామాజికులు ఎక్కువ ఇవ్వంతున్నాయని ఉపకులాలు చెప్తున్న ఆరోపణలు. అందుకోసం వాళ్ళని కూడా కడుపులో జనాభా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ వాయిస్ పట్ల వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చదువుకోవాలి. ఎస్టీలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా ఆదివాసీలకు సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సో వాళ్ళు ఈనాటికి ప్రజాప్రతినిధి గ్రామ వార్డు నెంబర్లు అయ్యారో కానీ చాలా కీలకమైనటువంటి పదవులు రానటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ నాయకులు ఎప్పటికీ మాట్లాడుతున్నా అభివృద్ధి ఫలాలు కిందికి అందినయా లేదా అనే దానికి సంబంధించి ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఓసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా ఈ దేశ సంపద కానీ, రాజ్యాధికారం కానీ అన్ని రంగాల్లో కాంట్రిబ్యూషన్ ఏదైతుందో భాగస్వామ్యం రావాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.